హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఈ వీడియోలో మనము అమెజాన్లో ఏదైనా ఒక వస్తువుని ఆర్డర్ చేసిన తర్వాత మనము ఏ విధంగా క్యాన్సిల్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. చూడొచ్చు, నేను మొన్న ఒక మొబైల్ పౌచ్ అయితే ఆర్డర్ చేసినాను. సో చూడొచ్చు, ఇక్కడ ఇప్పుడైతే నేను అమెజాన్ యాప్ ఓపెన్ చేసినాను. ఇక్కడ మనము 3 డాట్స్ పైన మనము క్లిక్ చేయాలి ఓపెన్ అయిన తర్వాత యాప్లో. సో ఇలా మనం క్లిక్ చేస్తే ఇలా లోడింగ్ అయ్యి పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆర్డర్స్ అని ఉంది కదా, ఆర్డర్స్ పైన మనం క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేస్తే మనం ఏదైతే వస్తువు ఆర్డర్ చేసినామో ఇక్కడ మనకు క్లియర్గా చూపిస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు, అరైవింగ్ టుడే బై 9 PM అని చూపిస్తుంది. ఇది మొబైల్ పౌచ్ నేను బుక్ చేసినాను. చూడొచ్చు, 7th April బుక్ చేసినాను. సో మేబీ ఈరోజు 7th April కాబట్టి ప్యాకేజ్ అరైవింగ్. సో ఈరోజు 7 PM లేదా 8 PM వరకు అయితే ఈరోజు ఈవినింగ్ వచ్చేస్తుందని మనకు నోటిఫికేషన్లో చూపిస్తుంది. సో ఇక్కడ దీన్ని మనము ఏ విధంగా క్యాన్సిల్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. కొంచెం పైనకి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ చూడొచ్చు, క్యాన్సిల్ రిక్వెస్ట్ అని మనకు చూపిస్తుంది. కొంచెం ఇక్కడ చూడొచ్చు, కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే రిక్వెస్ట్ క్యాన్సలేషన్ అని చూపిస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఆల్ ఐటమ్స్ షోయన్ ఇన్ దిస్ ఇమేజ్ విల్ బీ క్యాన్సల్డ్ అండ్ కెనాట్ బీ రివీడ్ బ్యాక్. యూ విల్ ఆల్సో హ్యావ్ ది ఆప్షన్ టు రిఫ్యూజ్ ది డెలివరీ. అంటే ఏమంటున్నారంటే, ఇప్పుడు మనం ఇప్పుడైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు, మన ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత కూడా క్యాన్సిల్ చేసినామని చెప్పొచ్చు అని అంటున్నారు. లేదు ఇప్పుడే క్యాన్సిల్ చేయాలనుకుంటే ఇక్కడ సేవ్ బటన్ పైన మనమైతే క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మన ఐటమ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఈ విధంగా మనము ఏదైనా వస్తువు మనకు నచ్చినట్లయితే ఈజీగా క్యాన్సిల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలానే మన పే చేసిన అమౌంట్ కూడా 3 working daysలో మనకైతే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఈ విధంగా మనమైతే అమెజాన్లో ఆర్డర్ చేసిన ఏ వస్తువునైనా మనము షిప్పింగ్ అయిన తర్వాత కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.